2 రోజులుగా కురుస్తున్న వానలతో కేంద్రంలోని ధాన్యం నీట మునిగింది. అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రంలోనే ఉండిపోయిన 5,000 క్వింటాళ్ల ధాన్యం అకాల వర్షానికి బెన్నూరు కొనుగోలు కేంద్రంలో నీట చేరడంతో తడిసిపోయింది. దాంతో రైతులు తీవ్ర ఆందోళనకి గురయ్యారు. వడ్లు తీసుకొచ్చి నెల రోజులు దాటినా అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లారు. కానీ ధాన్యం మాత్రం కొనడం లేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లనే తమ ధాన్యం తడిసిపోయిందని, మొలకొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే మేము కోసి 25 రోజులు అవుతున్నది సారు. సీరియల్ ప్రకారం అన్నది మేడం, సీరియల్ ప్రకారం అని మాకు సంచులు ఇయ్యలేదు. 2 రోజులు పెళ్లి అన్నది. పెళ్లికి ముందు మేము ఇయ్యమ్మా మేము వేసుకుంటాము అని చెప్పింది ఆమె. సీరియల్ ప్రకారం అని సీరియల్ ప్రకారంతో మా తోటి ఇయ్యలేదు. మాకు వెనకకెళ్ళి వచ్చిన వాళ్ళే పోయినాయి, వడ్లన్నీ పోయినాయి. మాకు ఇస్తాన్నది ఇయ్యలేదు సార్. మాకు ఇక అట్లనే ఆపేసింది. ఇక మా వడ్లని ఈ పొద్దుస్తా రేపిస్తా, ఈ పొద్దుస్తా రేపిస్తా అనేది వెనకకెళ్ళి వచ్చిన వడ్లన్నీ పోయినాయి. మా వడ్లన్నీ వెనకకేసింది. చూడు వడ్లు మొత్తం తడిసిపోయినాయి సార్. ఏముండదు ఇప్పుడు, ఏం రావు. మొలకలు వచ్చినాయి, మొలకలు వచ్చి 20 సంచులకు మొలకలు వచ్చినాయి. అయ్యో పక్కకేసినాము. ఈ పొద్దు లారీకి ఎత్తుతా అన్నది మొత్తము. ఈ పొద్దు లారీకి వేస్తా అన్నది మాది లోడు. లారీకి వెళ్ళేదేం లేదు. 80 సంచులు వేసింది అంతే లారీకి. ఇప్పుడు మొత్తం వేస్తానని చెప్పింది. 80 సంచుల కాడికి లారీకి వేసింది. అయిపోయి మొత్తం